వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో మహాదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, స్థానిక సర్పంచ్ హసీనా బానుతో కలిసి హాజరైనారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డు సభ్యులకు తగు సూచనలు సూచించారు. ఎందుకంటే ఎవరి అర్హత ఉంది ఊళ్ళల్లో వాళ్ళల్లో తిరిగి ప్రతి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి తెలుసుకొని కార్యదర్శి మేడం గారికి, సర్పంచ్ గారికి చెప్తే సమస్యలు అవుతాయి. వాళ్ళ వీధి లైట్లు లేకుంటే మీరు వచ్చి సర్పంచ్ గారికి చెప్పాలి లైట్లు పెట్టిందని. మీరు అధికారులతో పని రోజు 5 రోజులు కంటిన్యూగా రావాలని కోరుకుంటున్నాను. 5 రోజులు వాళ్ళు శిక్షణ పొంది నిన్నటి వరకు వేరే మండలాల్లో కూడా శిక్షణను ఇచ్చి ఈ రోజు నుంచి మన మండలంలో శిక్షణ ఇవ్వడానికి వచ్చిన టీఓటీస్ చాలా అద్భుతమైన శిక్షణలు ఇస్తారు. పంచాయతీరాజ్ శాఖలో మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఏమి విధానాలు ఉన్నాయి, సర్పంచ్ బాధ్యతలు, ఉప సర్పంచ్ బాధ్యతలు, వార్డు సభ్యుల బాధ్యతలు, అదేవిధంగా హక్కులు ఏమున్నాయి అనేది విపులంగా పుస్తకాలు ఉన్నాయి. మీరు దయచేసి మీరు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ చట్టం ప్రకారంగా ప్రతి నెలకు ఒక సమావేశం సర్పంచ్ గారు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఆ సమావేశానికి వార్డు సభ్యులు విధిగా మరి వెళ్ళి మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలను జనరల్ బాడీ సమావేశం దృష్టికి తీసుకొచ్చి మీరు పరిష్కరించే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా నెలకోసారి జరిగేటువంటి కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, కొత్తగా వచ్చింది కనుక కొంత ఉత్సాహం ఉంటుంది, కానీ ఈ ఉత్సాహాన్ని 5 సంవత్సరాల వరకు అదేవిధంగా ఉంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 4 నెలలు 5 నెలలు కాగానే ఈ విధి విధానాలు పూర్తిగా సాధిస్తే భవిష్యత్తులో పెన్షన్ క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్ ఏ విధంగా పోతామో మీరు వార్డు సభ్యులు ఉండి మంచి సేవ చేస్తే, ఆ వార్డులో బాగా సేవ చేస్తే మళ్ళీ వచ్చేసరికి కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది, ప్రజలు అవకాశం కల్పిస్తారు కనుక మీరు తప్పకుండా సదా సమస్యల్ని తెలుసుకొని మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే దిశలో మీరు ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పారిశుద్ధ్యము, వీధి లైట్లు, ఈ డ్రైనేజ్ అనేది చాలా ముఖ్యం. ఏ వారం వెళ్ళినా ప్రజలు ఏమంటారంటే మా బజార్ను ఊడిపేయలేదు,